హలో గైస్, నేను మీ విలేజ్ బ్యామోస్. అయితే ముచ్చటేందంటే గజ్వేల్ పోతున్నా నేను. ఎందుకంటే కొద్దిగా కాలేజీలో పనుండే అందుకని చెప్పేసి పోతున్నా. అయితే గజ్వేల్ పోవాలంటే దౌలతాబాద్ రావాలి. ఆటోలో దౌలతాబాద్‌కి వచ్చేసిన. బస్ కోసం వెయిట్ చేస్తున్నా గజ్వేల్ బస్‌కి. నేను దౌలతాబాద్‌కి వచ్చేసరికి బస్ వెళ్ళిపోయిందని చెప్పేసిర్రు. అయితే ఇంకో బస్ కోసం వెయిట్ చేసి గజ్వేల్‌కి వచ్చేసిన. గజ్వేల్‌కి వచ్చేసి కాలేజీలో పని అవగొట్టుకొని మార్కెట్‌కి వచ్చేసిన చూద్దామని. బయట చూసిర్రా మార్కెట్ అయితే మస్తు ఉంటది చూడనీకి. మొత్తం విగ్రహాలు చూడుర్రి ఎంత మంచిగున్నాయో. మొత్తం గ్రీనీగా ఉంటది మొత్తం చూడడానికి. గార్డెన్ కూడా మస్తు ఉంటది. ఇదైతే మస్తు పెద్ద మార్కెట్ గజ్వేల్‌ల. ఇంట్లోనే మస్తు షాపులుంటాయి. అయితే కూరగాయలైనా, పూలైనా ఏ టు జెడ్ ఇంట్లో దొరుకుతాయి. అయితే లోపల చూపెడతా చూడుర్రి మస్తుంటది చూడడానికి. ఏమో కూరగాయలు, ఇంకోటేమో ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెట్టిర్రు ఇవి. ఇక అట్నే ముంగట పోతుంటే వినాయక చవితి వస్తుంది కదా! ఈడ వినాయకుని మట్టి విగ్రహాలు పెట్టిర్రు. చూడ్డానికైతే మస్తున్నాయి. అయితే మనకు రైట్‌లో కూడా కూరగాయల షాపులుంటాయి. అట్నే ఇంకా ముంగట పోతుంటే ఈడ పండ్ల షాపులున్నాయి చూడుర్రి. ఎంత మంచిగున్నాయి కదా పండ్లయితే. మస్తు ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక్కడ కూరగాయలు కూడా మంచిగా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా ఈడ మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా మస్తు దొరుకుతాయి. అట్నే ఇంకా ముంగట పోతే ఈడ పూల షాపులుంటాయి. ఆ పూలు కూడా అన్ని రకాల పూలు దొరుకుతాయి ఇక్కడ. దాని పక్కపొంటే మళ్ళా ఫ్రూట్ షాపులుంటాయి. ఇక మార్కెట్ మొత్తం తిరిగి అట్నే ఫర్టిలైజర్ షాప్‌కి పోయి గడ్డి మందు తీసుకొనొచ్చిన. ఆకిట్ల మస్తు గడ్డి మొలుస్తుందని తీసుకొచ్చేసిన.